కాబోయే హస్బెండ్ పక్కన పెట్టుకొని వేరే ఎవరితో తిరిగి దాన్ని సిగ్గర్ మీద ఎవరితో తిరిగినా అసలు ఏం మాట్లాడుతున్నా మర్యాద మాట్లాడు. మీ ముగ్గురు పైన హరాస్మెంట్ కేసు నేను బయట నువ్వెందుకు వచ్చి ఇక్కడికి నా ఫ్రెండ్స్ తను ఎంగేజ్మెంట్ అమ్మ తప్పండి ఎందుకు అమ్మాయితో మీ బెస్ట్ ఫ్రెండ్ మోసం ఎక్కడ అనిపించింది మీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కాబట్టి భార్య తెలుసు కదా అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. కాబోయే హస్బెండ్ పక్కన పెట్టుకొని వేరే ఎవరితో తిరిగి దాన్ని సిగ్గర్ మీద ఎంతసేపు వస్తుంది? టైం ఎంత అవుతుంది? ఫోన్ చేసిన సార్ వస్తుందని చెప్తుంది. ఆఫీస్కి వచ్చిన సార్ వాళ్ళతో మాట్లాడాలి. షాపింగ్ మాల్ అని చెప్పి షాపింగ్ అంటే అక్కడ లొకేషన్ పెట్టండి. ఇదేంటి ఏమవుతాడంటే ఎవరు రమ్మంటే వాళ్ళు వెనక రాలేరు కదా. మీరెవరు? మేము ఎవరు తర్వాత ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? ఎవరు మీరెందుకు క్వశ్చన్ చేస్తున్నాను? మీరెవరు? అది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ మీరెవరు? ఆయన నాకు కాబోయే హస్బెండ్ అవుతాడు. ఎంగేజ్మెంట్ అయింది. ఆయన మీరెందుకు అనుకుంటున్నారు అని అంటున్నాను. కాబోయే హస్బెండ్ పక్కన పెట్టుకొని వేరే ఎవరితో తిరిగి దాన్ని సిగ్గర్ మీద ఎవరితో తిరిగినా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మర్యాద మాట్లాడు. నువ్వు మర్యాద మాట్లాడు. నాకు ఎంగేజ్మెంట్ ఏంటి వేరే వాళ్ళు తిరుగుతారు. నేను చూడలేదు అనుకున్నా. నా ఫ్రెండే వాడు, నా బెస్ట్ ఫ్రెండే వాడు తిరుగుతాడు. నీ ఇష్టమైనప్పుడు ఉన్నప్పుడు నాతో ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నావు? ఈయనతో నాకు ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు. బలవంతంగా చేసిరు. మా వాళ్ళు బలవంతంగా చేసిరు. అది ఫస్ట్ చెప్పాలి కదా. నాకు చెప్పే అవకాశం ఇయ్యలేదు. ఎంగేజ్మెంట్ అయిపోయింది. నచ్చడానికి ఇష్టం లేదు. ఎంగేజ్మెంట్ చేసిరు. మరి ఇష్టం లేకుండా అబ్బాయి మా అమ్మ ఫోన్ చేసి అబ్బాయి బయట ఉన్నాడంట, వెళ్ళు అంటే వెళ్ళినా కానీ నాకు వెళ్ళలేదు. వెళ్ళలేదు. నాకు ఇష్టం వచ్చి చేసుకున్నా. అబ్బాయి సమస్య ఉంది వచ్చిండు. అబ్బాయి సమస్య ఉంటే మీరెందుకు? అబ్బాయి సమస్య ప్రాబ్లం ఉన్నారని మా దగ్గరకు వచ్చాడు. అతను ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. మా దగ్గర ప్రాబ్లం చెప్పాడు. అందుకు మిమ్మల్ని చెప్పేది ఇంట్లో చెప్తే ఏమైపోతాడు? అసలు ఇక్కడ వరకు వచ్చిందంటే అసలు మీరెవరు ఇక్కడ రానికి?
నా ఫోన్ లేకపోతే మర్యాద ఉండదు. నా ఫోన్ లేకపోతే మర్యాద ఉండదు. ఉండదు చెప్తున్నా. కొంచెం సబ్జెక్ట్ చూడండి సార్, ఏదో రెండు మాట్లాడుతున్నారు. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏదో రెండు మాట్లాడుతున్నారు. నీకు ఎంగేజ్మెంట్ అయ్యింది కాబట్టి మంచిగా మాట్లాడినా, లేకపోతే వేరేగా ఉంటుంది. ఏంది మంచిగా మాట్లాడు? మర్యాద ఉండదు. నా ఫోన్ లేకపోతే మాత్రం బాగా వచ్చేస్తుంది. నేను ఎవరికి ఫోన్ చేసి తిన్నాను. అబ్బాయి ఫస్ట్ ఫోన్ చేయి. నేను ఎందుకు చేయాలా? అసలు నువ్వు ఎందుకు అడుగుతున్నావు? చేసావా చేయవా? ఫస్ట్ చేయను. అబ్బాయి నువ్వు చేసింది తప్పు, నువ్వు చేయనంటే ఏం లేదు. ఏంటి పంచాయతీ? ఏంటి నాకు ఇది? అబ్బాయి నువ్వు చేయగలరు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఏంటి ఇది? వాడంత అమ్మాయికుడు కాబట్టి వాడిని ఆడుకున్నాడు. ఎవరే అమ్మాయి? వాడు అమ్మాయి కాబట్టి ఆడుకున్నాడు. అన్న ఫోన్ తీసుకో, ఫోన్ తీసుకో. ఆగు. ఫస్ట్ నా ఫోన్ పట్టుకునే మాత్రం మర్యాద. ఏంటి నా కథని చూడలేదా? నా కథని చూడలేదా? నువ్వు ఆడవాళ్ళ తప్పు చేసింది కాకుండా రిమైండ్ చేస్తున్నావు ఎందుకు? నా కథని చూడలేదా? సిగ్గులేదు. నా కథని చూడలేదా? నా ఫోన్ నీకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సరే నీకు ఇష్టం లేకపోతే అబ్బాయి చదువుకుంటే ఈ అబ్బాయితో ఎంగేజ్మెంట్ ఎందుకు చేస్తావు? ఇష్టం లేదు. నీ ఇష్టం అయితే 10 మంది ఎంగేజ్మెంట్ చేస్తే 10 మంది నా ఉంటావా? ఇష్టం. మీరెవరు అడగని? అబ్బాయికి న్యాయం చెప్పు. ఏం న్యాయం చెప్పారు? వాళ్ళ అమ్మ నాన్న దానికి ప్రాబ్లం వాళ్ళ అమ్మ నాన్న చెప్తా. మీరు కాదు కదా? మీకు ఎందుకు కాబట్టి మా చెప్పాలి? దగ్గరకు వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. మా దగ్గరకు వచ్చారు. అయితే ఆయన వస్తే ఆయన ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. నేను ఎందుకు చెప్పాలి నీకు? ఎందుకు చెప్పు? తాను ప్రాబ్లమ్స్ లో ఉన్నది ఎన్ని నీకు రోజులు బాగా ఉన్నావు. ఉన్నావు? మరి ఇప్పుడు ఏంటి నీకు నా సమాధానం? ఇష్టం వచ్చినట్టు ఉంటా. మీకు నాకు సంబంధం లేదు. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సమాధానం మనం చెప్పాలా? అబ్బాయి చెప్పు. అబ్బాయికి చెప్పు సమాధానం. అబ్బాయికి నేను చెప్పుకుంటా. చెప్పు, ఎవరిలో చెప్పు. సరే, సరే, సరే. సమాధానం చెప్పు. నీ ఫోన్ ఉందా? చాలా బాగా ఫస్ట్ ఫోన్. నా ఫోన్ పట్టుకుని మర్యాద ఉండదు. ఎందుకు ఉండదు? మాట్లాడలేదు ఉండదా? నేను ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ ఫోన్. ఏ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాను, ఫోన్ చేస్తాను. ఫస్ట్ వెనక్కి పోండి. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయమంటావా? ఏం చేస్తావు? చేసి ఏం చేస్తావు? ఏం చేసావు? వాళ్ళే న్యాయం చెప్తారా అక్కడ? నీ ఇంట్లో దొంగతనానికి వచ్చినా? మా ఇంట్లో దొంగతనం ఈ సిగ్నల్ కి లేదు. మోసం చేయాలి. ఛీ, ఏయ్, ఫస్ట్ ఫోన్ ఇవ్వు. ఫస్ట్ ఫోన్ ఇవ్వు. ఫోన్ లాక్ ఫోన్ తీసుకో. ముగ్గురు మీద ఏం కేసు పెట్టకుండా నాకు తెలిసి ఏంటి చెప్తా. చేసిన తప్పు కానీ మళ్ళీ బయట నుంచి మాట్లాడుతూ లేడీస్ మాట్లాడుతూ వచ్చేసాను. అదే మాట్లాడు. మర్యాద 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 ఏంటి? మర్యాద. నీకు ఎందుకు ఏసు తగ్గదు? తాను ప్రాబ్లం అయ్యా. ఆ ప్రాబ్లం సాల్వ్ నాకు కావాలని చెప్పుకున్నా. అయినా నీకు ఎక్కడ మాట్లాడాలి? నీకు ఏ విధంగా మాట్లాడాలి? వాళ్ళకపోతే పరువు పదవాళ్ళు తలకి ఎక్కడెత్తుగా పెట్టుకోవాలి? నీకంటే మొత్తం పోయింది. విద్యార్థి లేదు, ఏమీ లేదు. ఆడైనా దిగుతో ఎవరిదైనా ఇంకోటి చేస్తా, ఇంకోటి చేస్తాం. అమ్మ నాన్న వాళ్ళకి నలుగురిలో ఇల్లు ఉంటది, ఇల్లు ఉంటది. పెళ్లి చేసుకోకపోయినప్పుడు ఎంగేజ్మెంట్ ఎందుకు ఒప్పుకోడు? ఎందుకు ఒప్పుకోడు? ఎందుకు అప్పుడు ఒప్పుకోడు? ఏం చేస్తున్నావు? మూసుకోండి. చెప్పరా పెద్దలకి? ఫస్ట్ నుంచి అబ్బాయి లవ్ చేసావా? ఫస్ట్ నుంచి అబ్బాయి లవ్ చేసావా? నాకు అన్ని ఉండి లవ్ చేయాలని నాకు ఉంది. ఫస్ట్ ఇది మాట్లాడు ఫస్ట్ ఎంగేజ్మెంట్ అయినప్పుడు తెలియదు నీకు. అప్పుడే చెప్పినట్టే కదా. నా ఫోన్ లో నెంబర్ అమ్మా, నువ్వు ఆగు, నువ్వు అరవకు. హెరాస్మెంట్ కేసు నేను పెడతా మీ ముగ్గురు మీద. వచ్చిందా? మీ ముగ్గురు మీద హెరాస్మెంట్ కేసు నేను ఏం చేస్తావు? నేను చేస్తాను. పోలీసులు ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? నువ్వు ఏం పెట్టలేవు, ఆగు. ఏం లేదు, ఆగు, కూర్చోరు. బైక్ లో ఈడే నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి? ఫస్ట్ ఉండు ఫస్ట్ తనూరు నా ఫ్రెండ్ సార్ తనూరు వాళ్ళు లవర్స్ సార్. ఎవరా ఇంకేదన్నా నా ఫ్రెండ్ లవర్స్ లవరా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది సార్ నాకు. ఎంగేజ్మెంట్ అమ్మ నువ్వు తిరగడం తప్పని తెలియదు తప్పని తెలియదా? నేను చూడను కదా ఎందుకు ఎంగేజ్మెంట్ తిరగదు అబ్బాయి అమ్మాయితో? ఎందుకు తిరగదు అమ్మాయితో? నీ బెస్ట్ ఫ్రెండ్ మోసం ఎట్లా అనిపించింది నీకు? ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కాకపోతే భార్య తెలుసు కదా? తప్పే ఉంది సార్. తప్పేముందా? అవును సార్. నీకు పూట చూడకుంటే కంటి నిండా నాకొక్కపోతే ఒంటి నిండా నీ కాబోయే భార్య తిరగతా? మీ చెల్లెలు జాతక ఊరుకుంటా ఊరుకుంటావు అట్లనే ఊరుకుంటావా? ఎంగేజ్మెంట్ అయినాక మీ ఫ్రెండ్ వాళ్ళతో అబ్బాయి పేరు అట్లనే
అసలు నీకేంటి ఇబ్బంది? నువ్వు ఆపు, మనుషులా మాట్లాడు ఒకసారి. నీకేంటి ఇబ్బంది? నువ్వు ఆపు ఫస్ట్. ఫస్ట్ నేనే నువ్వు ఫస్ట్. నేనే నీకు సిగ్గు లేదని తెలుసు. అది నాకు చెప్పదు కదా. అది నాకెందుకు చెప్పలేదు? నాకెందుకు చెప్పలేదు? నీకు బెస్ట్ కావాలి భార్య, నీకు ఎలా తనతో తిరగాలనిపించింది? తనే ప్రపోజ్ నీకు ఎలా తిరగాలనిపించింది? ఎలా మోసం చేయాలనిపించింది నీకు? ఫోర్స్ చేసింది సార్. ఏం ఫోన్ చేసింది? అంత ఫోన్ చేసావా? నన్ను అట్టు మాట్లాడు. ఏం పర్వాలేదు. ఫస్ట్ చెప్పు. నన్ను ఇలా ఫోర్స్ చేసింది సార్. అంటే నా ఫ్రెండ్ గారు కదా ఫస్ట్ లోనే ఎంగేజ్మెంట్ అయిపోయింది అని నా ఫ్రెండ్ గారు కలిసి వద్దామని వాళ్ళు డిపెండెంట్ అవ్వాలి. మరి నీకు తనకంటే ముందు నీ ఫ్రెండ్ పరిచయం నీకు కానీ ఎలా మోసం చేయాలనిపించింది నీకు? నీకు ఏ తక్కువ చేసినా చెప్పు. అంటే వచ్చి ప్రపోజ్ చేసింది సార్. నేను కూడా చెప్పాను సార్ ఫ్రెండ్ గారు. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది నీ ఫ్రెండ్ తోని. నీకు నువ్వు ప్రపోజ్ నీ చేసింది. ఫ్రెండ్కి చెప్పాలి కదా. చెప్పాలి కదా first తనకి. తను చెప్పాలి. తను చెప్తే ఏదో ఒకటి సాల్వ్ చేసుకుంటాం. తను చెప్పండి ఇద్దరు కంటిన్యూ అయిపోయి ఎక్కడ పడితే ఇడే పోలా. ఊర్లో పెద్దలకేం చెప్పుకుంటారు, ఎక్కడేం చెప్పు న్యాయం ఏమంటారు? ఫ్రెండ్ కూడా వెళ్ళిపోతావు. వాళ్ళిద్దరు తర్వాత ఈడు ఫ్యామిలీ నాశనం అయిపోద్ది. ఈడు ఫ్యామిలీ నాశనం అయిపోద్ది. నాశనం అయిపోద్ది. మీ ప్రపోజల్ కదా సార్. నువ్వు ప్రపోజ్ చేయరా? నీ బెస్ట్ ఫ్రెండ్ నీ ప్రపోజ్ చెప్పాలి కదా. పైసలు చూసి అంటుంది జాబ్ లేదా అంటుంది, జాబ్ పంచుకున్నాను ఫస్ట్ తెలియదా? నీకు జాబ్ కోసం నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాను తెలియదా నీకు? నీకు రూమ్ కి డబ్బులు లేకపోతే వాడు కట్టుకున్నాడు. నేను పెట్టుకున్నాను కదా, నీకు తీసిలేదారా నీకు? చచ్చిపోని. నేను ముందే చెప్పాను, నేను తెలుసాను ఇప్పుడు. నీకు ఏ విధంగా మోసం చేయాలి? చెప్పు, దీనికి ఏంటో చెప్పు. అంటే సార్ నాకు చచ్చిపోతానుకుంటే నేను కూడా చెప్పాను సార్. అవునా నేను చచ్చిపోతా అన్నది నువ్వు దాని విషయం నీ ఫ్రెండ్ చెప్పాలి. అంటే ఒక మనిషి మళ్ళీ చనిపోతే నా బాధ్యత పడితే మళ్ళీ నా సరే, ఇప్పుడు ఆ అబ్బాయి నేను అంటున్నామా? నేను చేస్తాను. అబ్బాయి ఇష్టం ఎంగేజ్మెంట్ చేస్తున్నావు. నేనేం ఇష్టపడి చేసుకోవాలి. నాకెందుకు చెప్పలేదు? నాకెందుకు చెప్పలేదు? ఆర్డర్ నాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత హైదరాబాద్ తిరిగి అప్పుడు చెప్పాల్సిన అప్పుడైనా చెప్పలేదా? అప్పుడు చెప్పలేదు. ఎన్నిసార్లు చెప్పుకోలేదు? ఎన్నిసార్లు తీయలేదు? మా అమ్మ నన్ను బలవంతం మీదనే నేను బయటకు వచ్చాను. సరే, మీ అమ్మ ఇష్టపూర్వకంగా రానప్పుడు 5,000 ఎందుకు తిరగాలి? ఎందుకు తిప్పుకున్నావు కూడా? అప్పుడే అప్పుడు చెప్పాలనిపించదు కదా నీకు? అప్పుడు నోరు రాలేదా? అప్పుడు నోరు రాలేదా నీకు? రాలేదు, నాకు అన్ని ఇష్టం లేదు, నాకు ఇదంతా ఇష్టం. తిరిగేటప్పుడు అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా? ఎదురుగా ఇలా నీ బుక్కదిలొస్తే వీళ్ళ పెద్దలను పిలిపించి వీళ్ళని అప్పగిస్తాం. ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ కాదు. చెప్తారు పెద్దలు చెప్తే ఏదో ఒకటి చేసుకుంటారు. ఖచ్చితంగా అప్పగిపోతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఇష్టం ఉంది. ఇప్పుడు అంతా నేను ఉండాలంటే పెద్దోళ్ళు చెప్పినా కూడా వదలను సార్. వదలను. ఎందుకంటే అది కాదండి. ఇప్పుడు నేను కూడా తను చెప్పిన లేదు. ఇప్పుడు తను ఫోన్ చేసి చనిపోతుందని అలవాటు అయినా సార్. ఒక 2 months నుంచి ట్రావెల్ చేసాను సార్. ట్రావెల్ చేసినప్పుడు కూడా చెప్పి ఒక మాట, నువ్వు నాకు చాలా ఇష్టం, నువ్వు గురించి నీకు ఇష్టం, చెప్తే చెప్పు, నువ్వు చెప్పు. నీకు ముందు తెలుసు, నేను ముందు తెలుసు. చెప్పు సమాధానం చెప్పు. తెలుసు కదా. ఇప్పుడు తను ఒక మాట మీద చచ్చిపోతాను చెప్పకపోతే నీ ఫ్రెండ్ కోసం తన ఫ్రెండ్ నీ ఫ్రెండ్ కూడా చనిపోతాడు. బెదిరిస్తుంది. నువ్వు నిజంగా నాకు వచ్చి చెప్తే నేను కూడా బెదిరిస్తుంది. తన కోసం పెళ్లి చేసుకుని తనతోనే ఉంటాడు. మళ్ళీ చెప్తుంది సార్, నువ్వు రేపు చేసినావు అని ఇలా బయట డౌన్ చేస్తాను, పొరుగు చేస్తాను, ఈ అమ్మాయి అంటుందా? ఏమై ఎలా అంటది. అందుకని నేను ఫ్రెండ్ చదువుతుందిగా. ఏందో మరి ఏం చెప్తావు అప్పుడు? వాళ్ళ పెద్దలు తప్పలేదు కదా. ఇంకా పెళ్లి కాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మా అబ్బాయి చాలు కానీ మాట్లాడుతున్నాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ మన వల్ల కాదు. ఏమంటారు? బ్రదర్ ఇష్టం లేదు నాకు. ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు తిరిగావమ్మా 5 నెలలు? నేను తిరగలేదు. నాకు మా అమ్మ వాళ్ళ బలవంతం మీద 5 నెలలు తిప్పుకోలేదా? 5 నెలలు తిరగలేదు నీకు? మా అమ్మ ఫోన్ చేసి ఆ అబ్బాయి బయటకు వస్తుందంట, బయటకు వెళ్ళు అంటే వెళ్ళిన అంతే. అంత మించి నా మీద ఇష్టంతో ప్రేమతోనే బయట అప్పుడైతే చెప్పలేదా? చెప్పుకోలేదా?
అప్పుడు అప్పుడన్నా ఇష్టం లేదు నన్ను వదిలేసి నీ ఇష్టాన్ని అవాయిడ్ చేసినావు నీ ఇష్టాన్ని నీ అవాయిడ్ చేసినావు కానీ ఎప్పుడు కూడా అనలేదు నువ్వు మా 5 నెలలు చెప్పాలి కదా బ్రదర్ నా మాట నేను చెప్పేది మీ ఫ్యామిలీకి చెప్తాను, నేను ఫోన్ చేసి చెప్తాము. మీ ఫ్యామిలీ చేసుకోండి. నువ్వు అమ్మాయిని చేసుకున్నా కూడా వేస్ట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ పెళ్ళే కాలేదు కదా. ఎంగేజ్మెంట్ అయింది ఇంకేం కాలేదు. మీ ఫ్యామిలీకి మేము ఫోన్ చేసి చెప్తాము. ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు. ఇది మీ ఫ్యామిలీ దగ్గర నీకు పెళ్ళి అయితే నువ్వు ఇబ్బంది పడదు. నీకు జస్ట్ ఓన్లీ ఎంగేజ్మెంట్ అయింది. ఓకే చెప్పండి సార్. మా ఇంట్లో చెప్తాను. మీరు కూడా చేయండి ఒకసారి. నువ్వు చేయి మీ ఫ్యామిలీ రమ్మను. నీకు మీ ఫ్యామిలీకి సిగ్గుండా వచ్చే మీ ఫ్యామిలీకి ఫోన్ చేయి. తెలుసా మీ ఫ్యామిలీలా? తెలుసా? తెలుసా? చెయ్యి మీ ఫ్యామిలీకి ఫోన్ చేసి ఒకసారి తెలుసామా? ఇప్పుడు వాళ్ళనే అడుగుతారు నా ఇష్టం. నువ్వు ఆపు మా వాళ్ళనే అడుగుతారు వచ్చింది కదా చెప్తాం. మనం కూర్చొని చెప్తాం. వీళ్ళ గురించి చెప్పండి. ఆఫీస్ పిలిపించారో మాట్లాడతాను సార్. ఫోన్ చేసి మాట్లాడు. ఈ విధంగా జరిగిందని చెప్పండి. నువ్వు మీ ఫ్యామిలీ ఫోన్ చేయి. అసలు మీకు ఎంగేజ్మెంట్ అయింది కదా మీకు అసలు మీకు సంబంధమే లేదు. మా విషయాల్లో మీకు సంబంధమే లేదు. అసలు నీతో మాట్లాడుతుంటే నాకే సిగ్గు అనిపించాలి. వాడంటే ఇష్టం అంటుంది. మీరు పెద్దవాళ్ళ మాట్లాడి ఫస్ట్ ఫోన్ చేయి. మా వాళ్ళు ఫోన్ చేయదు. మా చేసాం ఫస్ట్ ఫోన్ చేయి. ఎక్కడ జరగాలంటే విను వీళ్ళ అమ్మ నాన్నలు ఫోన్ చేయకు. నువ్వు మా వీళ్ళ అమ్మ నాన్నలు ఫస్ట్ ఫోన్ చేయి. చెప్పాలి కదా నువ్వు మాట్లాడబాగా ఓటు మోసం చేసి ఏది అన్నావు. సిగ్గు అనిపిస్తారు. చచ్చిపోతావు. బెస్ట్ ఫ్రెండ్ ని మోసం చేస్తాను. చనిపోతే ఎవరు పచ్చిస్తారు? నీకెందుకో చెప్తాడు తప్ప చేసినప్పుడు తప్పైందని తెలియదా? చెప్తాడు చిన్నగా ఒప్పించుకున్నాం. ప్లీజ్ చెప్పండి. వినండి. అమ్మ వాళ్ళు ఫోన్ చేయకు. ప్లీజ్ వస్తారు కదా మాట్లాడు. ఏం మాట్లాడతారు? తప్పైపోయిందని చెప్తున్నాను కదా. నాకు తప్పైంది కదా. మా అమ్మ ఎంతమంది జీవితాలతో ఆడుకోలేదు. అదే వినండి. నేను ఎవరిని కూడా లవ్ చేయలేదు. ఆయనకు నేను లవ్ చేయలేదు. మా అమ్మ వాళ్ళ బలవంతం మీద లవ్ చేసిన ఫస్ట్ టైం. సరే వాళ్ళని పిలిపించి పంపించేద్దాం. నీకన్నా ఒక ఇంగితికి నేను సిగ్గుగా ఉండాలి. ఒక బెస్ట్ ఫ్రెండ్ మీద మోసం చేసింది. తెలుసు వాళ్ళకు కూడా. ప్లీజ్ చెప్పి నువ్వు ఏం చేయాలి ఏంటన్నది వాళ్ళకు తెలుసు. తప్పైతే నేను చెప్తున్నాను కదా. ప్లీజ్ మా అమ్మ వాళ్ళని నేను పంపించేది. ఏమైంది ఎంత ఎప్పుడు వస్తారంట వాళ్ళు? ఫోన్ చేస్తారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం. ప్లీజ్ పట్టుకోలేదు. నేను ఫస్ట్ పడుతున్నాను. ఫోన్ చేద్దాం చెప్తున్నా. నువ్వు అవుతావా లేదా ఫస్ట్? వినండి. ఇప్పుడు అంటే నాకు వస్తుంది. ఓకే ఓకే. మీకు అన్ని చెప్తారు ఎవరైనా చెప్తారు.
వద్దని చెప్తున్నాను కదా, తప్పైపోయిందని చెప్తున్నాను కదా నేను. వస్తారా మా అమ్మ వాళ్ళు ఎందుకు చూపిస్తున్నారు? తప్పైపోయిందని చెప్తున్నాను కదా, మా అమ్మ వాళ్ళు ఎందుకు సరే చూపిస్తున్నారు? తప్పు అయిపోయింది. ఇప్పుడు వచ్చి తప్పు అయిపోయిందంటే అయిపోద్దా? ఆ మా అమ్మ వాళ్ళు ముందుగా ఎందుకు చెప్పలేదు? ముందుగా ఎందుకు చెప్పలేదు అంటే నా జీవితం నాశనం అయినా పర్లేదు, నీ తప్పు అయిపోతే వదిలేస్తారా? సరే చిన్న జీవితం నాశనం పర్లేదు. నాకు చెప్పే అవకాశం ఇయ్యలేదు, నాకు చెప్పే అవకాశం ఇయ్యలేదు. 5 ఏళ్ళ కింద చెప్పుకున్నావు, అప్పుడు చెప్పడానికి నీకు. పెద్దలతో పరిచయం చేసుకోండి. మేడం వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు ఎట్లయితే అట్లే మేడం. నేనైతే ఇప్పుడు ఒక ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ నిలబడి వస్తుంది కదా, ఆ, వస్తుంది కాబట్టి ఏ విషయం నాకు అది తెలుసుకుని పెద్ద సమక్షంలో జరిగితేనే ఇది బాగుంటుంది. అలా ఎంగేజ్మెంట్ అయింది, ఎంగేజ్మెంట్ కాకుండా మేము ఏదో ప్రాబ్లం సాల్వ్ చేసుకో. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ మీకు అయింది. సో ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి మీ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ కూర్చొని మనం చెప్పు, నేను అమ్మాయిని చేసుకోను అని వేరే ఒకటో తెలియదు, నాకు సంబంధం లేదు, ఒక ఫ్యామిలీ చెప్పు, ఈ ఫ్యామిలీ ఒప్పించుకో. ఎందుకంటే వేస్ట్ ప్రాబ్లం ఆల్రెడీ తిరగదు. కరెక్ట్ సార్ మీరు అన్నది. ఎంగేజ్మెంట్ అయింది. అందుకే మేడం మీ దగ్గరికి వచ్చాను, ఎంత ప్రాబ్లం తీరుతుంది అనేసి మీ దగ్గరికి వచ్చాను నేను. సరే పెట్టడానికి వెళ్తారా? నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. వెళ్ళి మాట్లాడుకోండి, మీ పరిస్థితి ఏంటని అక్కడ తెలుసుకోండి. నీకు కనీసం సిగ్గా ఉండాలి ఇంకా. సరే అమ్మా, మీ పెద్దవాళ్ళు వస్తారంట, వాళ్ళతో మాట్లాడుకొని మీకు ఎవరు నచ్చితే వాళ్ళతో పెళ్లి చేసుకొని ఉండు. నేను మా మమ్మీ వాళ్ళతో చెప్పి మాట్లాడుకుని ఈయననే చేసుకుంటాను. సరే మీరు వెళ్ళిపోండి. సరే వెళ్ళండి, దా. మా వెళ్ళిపో. వెళ్ళిపోదాం. సరే బ్రదర్, మీ ఫ్యామిలీ ఎందుకు రా? నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా తను వాడితో వెళ్ళిపోతాడు. నీతో ఉండడానికి గ్యారెంటీ ఏం లేదు. చదువు అమ్మాయి చూడు వాడు కూడా అసలు చూసావా ఎంత నాలుగు మొండిగా రోజులు మాట్లాడుతున్నాడు? చేస్తాడు. వాడు కూడా అసలు ఎవరితో ఇంకా మీ దగ్గరికి వచ్చి కొంచెం సమస్య చెప్పుకున్నా సరే బ్రదర్, మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది కదా, అది కూర్చొని ఏదైనా అవసరం అయితే మాకు ఫోన్ చేయండి. మేము వస్తాం తప్పకుండా వస్తాం. వచ్చి మేము మాట్లాడతాం. కూర్చో అక్క. ఏందక్క సమాజంలో ఆడేది విధంగా